నమస్కారం. మనం మకర రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శని వక్రి సందర్భంగా మకర రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మకర రాశి మనం గమనించుకుంటే 3వ స్థానంలో శని ఉండటం చాలా చక్కగా ఉంటుంది. ఈ టైంలో మకర రాశి వారికి అటు గురువు నుంచి ఇటు శని నుంచి ఇద్దరికి చక్కగా అనుకూలమైన ఒక మంచి బెస్ట్ టైంలో ఉన్నారని మనం గమనించుకోవాలి. నేను ప్రతి వీడియోలోనే చెప్తూ అంటున్నాను, బాగున్న రాశుల్లో మకర రాశి వాళ్ళది ఒకటి. ఏలిన శని యొక్క ప్రభావం నుంచి చాలామంది బయటపడిపోయారు. అయితే ఇంకా ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యమని గమనించాలి. మనకి 3వ స్థానంలో శని ఉంటే ఏం జరుగుతుంది? దీంట్లో స్త్రీ భోగం, మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాతి సిద్ధి కృత్తు, స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, రవి పుత్రే తృతీయగే సంయుతే అని మనకు సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే స్త్రీ భోగం అంటే స్త్రీల ద్వారా వీళ్ళకి చక్కగా లాభం ఉంటుందని గమనించుకోవాలి. మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. బుద్ధి యత్నాది సిద్ధి కృత్తు అంటే బ్రెయిన్తో ఏదైనా ప్లాన్ చేసినా కానీ, యాక్షన్లో ఏదైనా పని చేసినా కానీ అందులో సిద్ధి వస్తుంది, అనుకున్నంత పని సక్సెస్ అవుతుందని గమనించాలి. వీటితో పాటుగా స్వస్థాన ప్రాప్తి, ఇంతకుముందు ఏలినాటి శనిలో వీళ్ళు ఇబ్బందులు పడి ఉంటే తిరిగి అలాంటి పదవి మళ్ళా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. అయితే మరి ఇప్పుడు వీటితో పాటుగా ఖర్చులు విపరీతంగా పెడుతూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు. పిల్లల విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ అకాడమిక్స్ అంతా పెర్ఫామ్ చేయకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఏలినాటి శని మా 3వ స్థానంలో ఉన్న వీళ్ళు ఎంత బాగా సహకరిస్తున్న శని వక్రగతి చెందటంతో ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ప్రయత్నాలు ఇంతకుముందు ఏదైనా కనుక ఎఫర్ట్స్ పెట్టుంటే ఆ నిలిచిపోయిన పనులు ఇంతకుముందు మీరు సక్సెస్గా కావాలని ప్రయత్నం చేసి వదిలేసి ఉంటే ఆ పనులు ఇప్పుడు సక్సెస్ అవుతాయని గమనించుకోవాలి. ఆరోగ్యం, ఇంతకుముందు పాత సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమస్యల నుంచి బయటపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతి అంటే గట్టిగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముందు సంబంధాలు, ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో కానీ అపార్థాలు ఉంటే, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఈ టైంలో ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పోయేసి చక్కగా మంచి సాన్నిహితంగా కోరుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాయిదా పడిన గృహానికి సంబంధించి, పర్టికులర్గా గృహానికి సంబంధించిన ఏదైనా పనులు ఉన్నా లేదా స్థలం కొనుక్కోవాలని మీరు ప్రయత్నాలు చేసి ఆపేసినా కానీ ఈ టైంలో వాటికి సంబంధించిన వ్యవహారాలు చాలా మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. శని 3వ స్థానంలో ఉండటంతో సంతానం విషయంలో అగైన్ ఒక బెస్ట్ టైం. ఈ టైంలో సంతానాన్ని గురించి మీరు పునరాలోచన చేయడానికి చాలా ఎక్కువగా అటెన్షన్ పే చేసే అవకాశం ఉంటుంది. తర్వాత గురువులకు సంబంధించి, ధర్మాలకు సంబంధించి మంచి పనులు చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ టైంలో మీకు విదేశాలకు సంబంధించి ఏదైనా వ్యవహారాలు ఉన్నా కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదా, ఈ ఏలినాటి శని మకర రాశి వారికి శని యొక్క ఈ వక్రగతి మీకు చాలా అనుకూలంగా ఉండి మంచి చేస్తున్నాడని చెప్పేసి గమనించాలి.